కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మన ఎడల కనపరచబడి మనను ఆయన తన మహిమ కలిగిన రక్షణ యొద్దకు ఆయన తోడుకొని వచ్చి ఆయన బిడ్డలుగా మనలను నడిపిస్తున్న మార్గమును మనం చూసినప్పుడు ఇది మన యొక్క ఆలోచనలకు మన తలంపులకు ఒక అందనటువంటి ఒక మార్గమై ఉన్నది. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తున్నప్పుడు మీరు నడిచే మార్గము ఇంతకుముందు మీరు నడిచినటువంటిది కాదు, మీరు ఆ మార్గాన్ని గుర్తుపట్టి నడవాలి అని చెప్పి యెహోషువ దేవుని సన్నిధానం చెంత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి సిద్ధపరిచేటప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా హెచ్చరించబడ్డాడు. ప్రభు సన్నిధానం చెంత మనము కూడా ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆయనకు మహిమకరంగా మనకు దేవుడిచ్చినటువంటి రక్షణని మనము ఆయనకు మహిమకరంగా మన జీవితాల్లో కొనసాగించి ఆయన సన్నిధిలో యోగ్యకరంగా నిలబడాలి అనంటే మొట్టమొదటి రక్షణ యొద్దకు వచ్చినటువంటి ప్రజలను చూచి అయ్యలారా రక్షణ పొందటానికి మేమేమి చేయాలని దేవుని ఆత్మతో నిలబడి యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలను గురించి చెప్పినప్పుడు పేతురు ఆ ప్రజలను చూచి ఒక మాట చెప్పాడు. అనేక రకాలైన మాటలతో ఆయన సాక్ష్యమిచ్చి ఆ యొక్క చివరిలో ఆయన చెబుతున్న మాట ఏమిటంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనంలో మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయన ఆత్మ సహాయంతో ఆయనకు మహిమకరంగా మనను సిద్ధపరిచి ఆయన అనుగ్రహించినటువంటి ఆ రక్షణలో పరిపూర్ణంగా మన జీవితాలను నడిపించుగాక. ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ యేసుక్రీస్తు వారు బోధించుట చేత ఆ యొక్క శుభవార్త ప్రారంభమైందని చెప్తూ అనేక రకాలైన దేవుని కార్యాల ద్వారా ఆ రక్షణ ఒక్కొక్కరి జీవితాల్లోనికి వచ్చింది. ఇక్కడైతే ఏ రకమైన అద్భుతాలు సూచక్రియలు జరగలేదు, కానీ వాక్యము యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలను గూర్చిన ఆ యొక్క ప్రకటనే ఆ ప్రజలను రక్షణ యొద్దకు తీసుకుని వచ్చింది. అయితే ఆ ఏర్పాటు దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించి ఆ రక్షణని గూర్చి పేతురు హెచ్చరిస్తున్నటువంటి ఆ హెచ్చరిక ఏమిటంటే మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ మహిమ కలిగిన ఆ రక్షణని
మనము మన యొక్క జీవితాల్లో సంపూర్ణంగా భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించింది. బాప్తిస్వం పొందింది భూతకాలానికి సంబంధించి, జరిగిపోయినటువంటి దినాలకు సంబంధించి బాప్తిస్వం ద్వారా ఒక నిబంధనలోనికి రావటం. ఈ యొక్క దినాల్లో మనం ప్రయాణించే ప్రయాణము వర్తమాన కాలంలో మనము దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటం. రాబోయే దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఏర్పాట్ల కొరకు దేవుని సన్నిధిలో మనము నిరీక్షణతో అడుగులను వేయటం. ఈ 3 చర్యలు మన యొక్క జీవితాల్లో జరగాలి. దానిని అడ్డుకునేటువంటి ఏర్పాటు గతించిన కాలాన్ని గురించి రక్షణ ద్వారా మనం అధిగమించి ముందుకొచ్చాం. వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ రక్షణను మనము మన యొక్క జీవితాల్లో మనం అనుభవించడానికి ఈ వర్తమాన కాలంలో మనము దేవుని సన్నిధానము చెంత ఆయనకు మహిమకరంగా మనము ముందుకు అడుగులు వేయాలి. ఆ ఏర్పాటు యేసు ప్రభు వారు ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులతో అంటారు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను అని మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తారు. ఎందుకు ఆ మాట యేసు ప్రభు వారు అంటున్నారంటే, మన యొక్క జీవితాల్లో రక్షించబడినటువంటి మనము మన ఎదుటున్నటువంటి మార్గంలో ఆయనకు మహిమకరంగా ముందుకు అడుగులను వేయటానికి అక్కడ ఒక బలహీనపరిచేటువంటి అధికారంతో పట్టబడినటువంటి ఒక బిడ్డ జీవితంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో వారు ప్రార్థించినప్పుడు ఆ విడుదల పొందినటువంటి ఒక పరిస్థితిని చూచి వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్నటువంటి మాట, మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఇలాంటి ప్రజలు ఎంతో మంది మన జీవితాల్లో మనకు తారసపడతారు. అయితే అలాంటి ప్రజల మధ్యలో దేవునికి మహిమకరంగా మనము మన యొక్క రక్షణను కొనసాగించటం అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నటువంటి ఒక ఏర్పాటు. ఈ యొక్క వారంలో ఒక ఆవిడ ప్రార్థన చేయటానికి ఫోన్ చేశారు. 1వ తారీఖు ఉదయాన్నే, అయ్యా నేనెంతో నెమ్మది లేని స్థితిలో ఉన్నాను, హాస్పిటల్లో స్టంట్ వేసేయడానికి తీసుకెళ్లారు. ఆ స్టంట్ వేయటం వారు చేశారు, కానీ అప్పుడు వచ్చింది ఒక భయము. రాత్రి పగలు ఇప్పుడు 20 రోజుల నుంచి నేను ఏమాత్రము ఒక నెమ్మది లేని స్థితిలో ఉన్నాను అని ఫోన్ చేశారు. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆవిడతో ఒక మాట చెప్పినప్పుడు, అయ్యా నాకు అసలు చదివే రాదు, నేను ప్రార్థన చేయలేను. ప్రార్థన చేయలేకపోయినా పర్వాలేదమ్మా, చదువుకోవటం రాకపోయినా పర్వాలేదు, ప్రభు సహాయం చేస్తాడు, రక్తమే చేయమని చెప్పు, అలాగే స్తుతి చెప్పు అన్నా. ఆ మాటలు కూడా 2వ రోజుకి నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నానయ్యా. ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించినప్పుడు ప్రభు
చాలా భయంకరమైన ప్రతికూల స్థితుల్లో బంధించబడినటువంటి ఏర్పాటు దేవుడు తెలియచేసిన మాటను ఆవిడికి చెప్పాను. అమ్మా, ప్రభు నిన్ను విడిపించారు, నీవు దానిని చూచే వరకు ప్రభు సన్నిధిలో నీవు స్తుతి చెప్పు అని. నేను రోజు ప్రార్థిస్తూ ఉంటానని, ప్రతిరోజు నేను ప్రార్థిస్తా ఉన్నా. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఫస్ట్ రోజు ప్రార్థించినప్పుడు అయ్యా చక్కగా నెమ్మదిగా నిద్రపోయా అని చెప్పారు. ఇంకా తర్వాత రోజు నుంచి రోజు ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంది. అమ్మో, నేను ఉండట్లేదు, నేను పగలు కూడా నెమ్మది లేకుండా ఉంటున్నాను. దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తాడో ఆవిడకి రోజు తెలియచేస్తూ 5 రోజులు అలాగే ప్రార్థన జరిగింది. ప్రభు సన్నిధానం చెంత 6వ దినమందు ఒక పశ్చాత్తాపం ఆవిడలోనికి వచ్చింది. అప్పుడు ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించినప్పుడు దేవుడు ఒక పరిపూర్ణమైన ఒక విడుదలను దయచేశారు. ప్రభు సన్నిధానం చెంత ఆ తర్వాత రోజు ఆవిడ వద్దకు వెళ్ళి సుమారు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఆవిడికి దేవుని సత్యాన్ని తెలియచేసి బైబిల్ ఇచ్చి ఈ విధంగా నడుచుకోమని చెప్పాం. భయంకరమైన విగ్రహారాధన, వారంలో 7 రోజులు 7 రకాలైన దేవుళ్ళకి పూజ చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రతికూల సంబంధమైన ప్రజల మధ్యలో దేవుని ఏర్పాటును జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రజలు దేవుని ఏర్పాటుకి కొన్నిసార్లు లోబడనటువంటి ప్రజలుగా ఉంటారు. అలాంటి ప్రజల మధ్యలో కూడా మనము దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కలిగి మనం అడుగులను వేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము వారికి లాగా ఉంటే మనలను యేసుక్రీస్తు వారు ఈ తరము వారిలో నుంచి మనం వేరైనటువంటి వారిగా ఆయన చూడలేరు. మన యొక్క విశ్వాసాన్ని మనము కనపరచాలి. ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా దేవుని ఆత్మ సహాయంతో మనమున్న తరములో దేవుని సన్నిధిలో మన ఎదుటున్న మార్గంలో ఈ యొక్క మూర్ఖమైనటువంటి ఈ తరము వారికి వేరై మనము మన యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచాలి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులతో దేవుని ఏర్పాటుకి మన జీవితాల్లో అభ్యంతరకరంగా మన చుట్టూ ఉన్నటువంటి తరము వారు నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధిలో మనము ఆ విశ్వాసాన్ని కనపరిచి నిలవబడాలి. అలాగే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణని మన ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దేవుని ఏర్పాటులో నిలబడి వాళ్ళు ముందుకు నడిచేవారుగా, అది కూడా మనము
మన రక్షణని కొనసాగించడానికి చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మహిమకరంగా వాళ్ళు ముందుకు అడుగులను వేయటానికి దేవుడు వారికి ఆ తరువాతి తరాన్ని దేవుని సన్నిధిలో యోగ్యకరంగా నిలబెట్టడానికి దేవుడు ఆ ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను దేవుడు దయచేశాడని మనము చూస్తాం. 78వ కీర్తనలో ఆసాపు ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మనకి చూపిస్తూ 7-8 వచనాల్లో మనము చూసినప్పుడు ఆ తరము వారు మూర్ఖత, తిరుగుబాటు కలిగినటువంటి ఆ తరాన్ని పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లుగా ఆయన యాకోబు సంతతికి శాసనాలను నియమించారు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. మన యొక్క పితరులు తమ పుత్రులకు వాటిని తెలుపవలనని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనం ఆరాధిస్తున్న ప్రభువునందు ఉన్నటువంటి మన విశ్వాసాన్ని కనపరిచి మన చుట్టూ ఉన్న ఈ మూర్ఖమైనటువంటి ఈ తరాన్ని దేవుని ఏర్పాటును వెల్లడిపరిచి మన విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం అడుగులు వేయటము ఒక ప్రయాణము. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనము ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాల్లో కొనసాగించాలి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు దేవుని సన్నిధిలో వాళ్ళు యథార్థ హృదయంతో, స్థిర మనసుతో దేవుణ్ణి వెంబడించి దేవునికి మహిమకరంగా దేవునికి లోబడి ఉండాలి అని అంటే వాళ్ళు వారి యొక్క జీవితాల్లో దేవుని ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులను వాళ్ళు గైకొనాలని దేవుడు తెలియచేశారు. కాబట్టి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు ఆ మూర్ఖతలోనికి వెళ్లకుండగా దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు ఇచ్చాడు. మనం చూస్తాం నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆనాడే దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పాడు ఏ విధంగా ఆ పిల్లలని వారు సిద్ధపరచాలి అనేటువంటి. దేవుని సన్నిధానం చెంత వాళ్ళు ఎవరైనా సరే 32వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ప్రభు సన్నిధానం చెంత దేవుని ఏర్పాటుకి ఆనాటి తరము విధేయత చూపించని పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు ఇదిగో నేను వీరిని నశింపజేసి నీకు ఒక మంచి జనాన్ని సన్నిధానం చెంత మోషే ఆ ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు మనకు ఆయన
ప్రార్థనతో సన్నిధిలో నిలవబడ్డాడు. దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన ఉన్నతమైన ఏర్పాటును జరిగించటానికి అట్టి ప్రజల విషయంలో మోషే ఆత్మీయంగా ఎలాంటి భారం కలిగి ఉన్నాడో, భౌతికంగా వారికిచ్చిన బిడ్డలను కూడా దేవుని ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులకు లోబరచడానికి వారికి బోధించి వారిలో నుంచి ఆ స్వభావ సిద్ధమైనటువంటి ఆ మూర్ఖత నుంచి వారిని విడిపించటానికి శిక్షాదండంతో వారిని గుణపరచమని దేవుని లేఖనంలో తెలియచేశారు. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నప్పుడు అనేక రకాలుగా దేవుడు కోపించుచునే వాత్సల్యత చూపిస్తూ ఆనాటి ప్రజలని నడిపించుకుంటూ వచ్చి మనకి తెలుసు. ఆయన ఏమాత్రమును తన పిల్లలని ఆయన ఏ విషయంలో కూడా వారి యొక్క క్రియలను దేవునికి, దేవుని ఏర్పాటుకు భిన్నంగా ఉన్న వాటిని ఆయన ఏమీ టాలరేట్ చేసేవాడు కాదు. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రేమించట్లేదని మనకు తెలుసు. మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబాలను ఆయన పాద సన్నిధానం వచ్చి ఆయనతో మన ముందుకు నడిపించటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏర్పాట్లో మనము దేవునికి మహిమకరంగా నడవటము దేవుడు మన ఎడల కోరుకుంటున్నటువంటి ఏర్పాటు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తున్నటువంటి ఆ మాటని మనం చూసినప్పుడు, మీరు మూర్ఖమైనటువంటి ఒక్క జన్మ మధ్యన నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయాలను మాని సమస్త కార్యాలని చేయండి. మన యొక్క జీవితాల్లో మనకి దేవుడు అనుగ్రహించిన కుటుంబాల్లో కానీ, దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యలో కానీ, మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆ మూర్ఖమైనటువంటి ప్రజలు, అంటే దేవుని ఏర్పాటుని ఒక భిన్నమైనటువంటి విధానంలో చూచేటువంటి ప్రజలు. అక్కడ మూర్ఖత అంటే వంకరతనము అని 2:40 అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుని ఏర్పాటును దేవునికి మహిమకరంగా మనము వేసే అడుగులను మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క కుటుంబస్తులు కానీ, దేవుని ఏర్పాటును ఎరుగనటువంటి ప్రజలు కానీ దేవునికి మహిమకరంగా వారు దేవుని ఏర్పాటుకు విధేయులయ్యేటట్లుగా మనము దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి సంశయం లేకుండా దేవుని కార్యాలని మనము జరిగించటానికి, అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి, ఆయన వాక్యంలో ఏదైతే
ఆయన సెలవిచ్చారో దానిని వారి యొక్క క్రియాపూర్వకంగా మనము రుజువుపరచటానికి దేవుని సన్నిధానం చెంత మనము నిలవబడవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము దేవుని కార్యాలను జరిగించడానికి మనము అడుగులను వేస్తే దేవుడు అద్భుతకరంగా ఆయన నామాన్ని మహిమపరచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆ చర్చ్ పక్కన ఉన్న ఒక ఆవిడ ఇంకా వెంటిలేటర్ తీసేస్తే తీసుకెళ్ళిపోతారు అని చెప్పారు. ఇంకా బరియల్ చేయటమే. అన్నీలు పొద్దున్నే కట్టెలు కూడా రెడీ చేసుకోమని చెప్పారు. చెబితే ఆ రాత్రి ఎందుకో వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి సాధు ప్రార్థించి మా అమ్మగారిని తీసుకెళ్ళిపోమన్నారు, ఇంక వెంటిలేటర్ తీస్తే చనిపోతుంది, పొద్దున్నే కట్టెలు కూడా రెడీ చేయమని చెప్పేశాను పెదనానికి, మరి ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశాను అంటే ప్రార్థన చేసి దేవుడు ఏదైనా చెప్తే అప్పుడు ఒక 3 రోజులు వెంటిలేటర్ మీద ఉంచగలవా, 3 రోజులు ఉంచితే ఉంచొచ్చు పర్వాలేదు అని అన్నాడు. ఇంకొక 20,000 30,000 ఖర్చు అవుతాయి. సరే అలాగైతే ఉంచు, ప్రభు చిత్తం ఏదైతే అది నీవు ఇప్పుడైతే తీసుకెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయావు కదా. ప్రభు సన్నిధిలో అప్పుడు మేము చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం. ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఆయుష్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మాట ఇచ్చారు. ధైర్యంగా దేవుని సన్నిధానం చెంత ఆ మాట తెలియపరిచి మరలా తిరిగి నీవు మంచి ఆయుష్తో ఆరోగ్యంతో ఇంటికి వస్తుంది అమ్మ అని చెప్పి 4 రోజులు తర్వాత మరలా బిడ్డ రికవరీ అవటం ప్రారంభమైంది. ఇప్పటికి సుమారు 13 సంవత్సరాలు అయింది. ఊర్లోకి వచ్చి నెమ్మదితో కుటుంబంతో కూడా కలిసి ఆవిడ తన భర్తను చూచుకుంటూ ఆ గ్రామంలో అలాగూ నిలబడి ఉంది. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో దేవుని మహిమ కలిగిన ఏర్పాట్లో మన చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో మనము దేవుని సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనము నిలవబడినప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నోళ్లను మూపిసి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము ఆయనకు మహిమకరంగా అడుగులను వేయగలుగుతాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో పేతురు గారు ఇంకొక మాట చెప్తారు. ఏమనంటే, దేవుని సన్నిధానం చెంత రాజు అందరికీ అధిపతి, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని సన్నిధానం చెంత ఈ మూర్ఖులైనటువంటి ఈ తరమునకు
వేరే రక్షణ పొందేటువంటి ఏర్పాటులో యుక్త ప్రవర్తన గలవారై అన్న మాటను చెప్తూ మేలు చేయువారై ఉండండి. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణని మనం ఆయనకు మహిమకరంగా మన జీవితాల్లో కొనసాగించి ఆయనకు మహిమకరంగా ముగించాలి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ అజ్ఞానంగా మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క మాటలను, వారి యొక్క ఆ మూర్ఖమైనటువంటి మాటలను మనం విన్నప్పుడు మనము వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి, వారి మూర్ఖతను బట్టి మన యొక్క జీవితాల్లో మనము కూడా ఆ మూర్ఖునికి మూర్ఖత చొప్పున మనం ప్రత్యుత్తరం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ సహాయంతో మనము ఒక మేలు చేసేవారిగా మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉంటాం. మనం దేవుని చిత్తము నెరవేర్చి నిలబడినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణని ఈ భూమి మీద ఎవ్వడు తాకలేడు. దేవుడు మనకు సిద్ధపరిచిన మేలుని ఎవ్వడు దొంగిలించలేడు. దేవుని సన్నిధానం చెంత ఈ లోకంలో మనకి అనేక రకాలైన కీడు చేసేటువంటి ప్రజలు ఉన్నారు. అయితే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆ మేలు చేత ఆ కీడుని ఎలాగూ మనము జయించాలో దేవుని రక్షణ యొద్దకు వచ్చినటువంటి మనము మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనం ముందుకు అడుగులను వేయాలి. అందుకే 32వ కీర్తన 9వ వచనంలో దేవుని లేఖనం తెలియచేస్తుంది. మీరు బుద్ధి జ్ఞానం లేని గాడిదల వలనను కంచె గాడిదల వలనను మీరు ఉండమాకండి, అలాగ తిరగమాకండి. నేను మీకు ఆలోచన చెప్తాను, నడవవలసిన త్రోవను నేను మీకు బోధిస్తాను అని. కాబట్టి మనము ఈ లోకంలో మన చుట్టూ ఇలాంటి తరము, అది మనముంటున్న తరము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ తరువాతి తరంను దేవుని యొక్క పాద సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని యందు మనముంచినటువంటి విశ్వాసమును మన జీవితాల్లో కనపరుస్తూ మన చుట్టూ అనేక రకాలంగా మూర్ఖముగా మాట్లాడేటువంటి వాళ్ళు, మూర్ఖమైనటువంటి ప్రవర్తన గలవారు, ఆ మూర్ఖమైనటువంటి కుటిలమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము వివేచనతో నడుచుకోవాలి. మనం చూస్తాం, యోబు తన పరీక్షలో ఆఖరికి మిగిలిన తన యొక్క భార్య ద్వారా ఈ లోక సంబంధమైన అధికారము, ఎన్నో రకాలైన బలహీనమైన మాటలతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుని సన్నిధానం చెంత నిలిచి, ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావని. ఎందుకంటే చాలాసార్లు కొన్ని ప్రతికూల స్థితుల్లో దేవుని దూషించటానికి, దేవుని యందలి విశ్వాసాన్ని బలహీనపరచటానికి, ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకొనకుండా నడుచుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనాది కాలంలో ఇశ్రాయేలు రాజుల యొక్క ప్రయాణం అలాగే అయిపోయింది. వారి యొక్క జీవితాల్లో ఎన్నో పర్యాయాలు దేవుని మీద ఆనుకొని గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు. హిజ్కియా లాంటి వాళ్ళు సైతం వాళ్ళ యొక్క జీవితాల్లో
భయంకరమైనటువంటి మూర్ఖతలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధానం చెంత వారి యొక్క జీవితాల్లో దేవుడిచ్చిన భద్రతను, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కాపుదలను వారు పోగొట్టుకుని భయంకరమైనటువంటి ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ అంత్యకాలంలో దేవుని యొక్క సన్నిధానం చెంత మనం ఎన్ని దినాలు, నెలలు, సంవత్సరాలు మన విశ్వాసంలో మనము కొనసాగాము అనేటువంటి దానికంటే అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి మూర్ఖతరానికి మనము వేరై దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని కార్యాలని వారి యొక్క జీవితాల్లో కనపరుస్తూ దేవునికి మహిమకరంగా ఆయన సన్నిధానం చెంత మనము ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ మేలు చేస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మనము ఆయన ఇచ్చిన రక్షణను అంతం వరకు మన యొక్క జీవితాల్లో కొనసాగిద్దాం. దేవుడు అట్టి కృపనిచ్చి ఆ ప్రయాణంలో దేవుని మహిమను అనేక జీవితాలకు వెల్లడిపరిచి మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో నిలవబెట్టి అనేక ఆత్మలకు రక్షణకరంగా ఆయన రాజ్యంలోనికి చేరు పర్యంతము ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం. నీవు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస జీవితంలో నీకు మహిమకరంగా నీ సన్నిధిలో ముందుకు అడుగులను వేయటానికి నీవిచ్చిన ఈ రక్షణ మా యొక్క జీవితాల్లో నీకు మహిమకరంగా మేము కొనసాగించినట్లుగా తండ్రి, నీ సన్నిధిలో నీకు మహిమకరంగా మా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మూర్ఖతరాన్ని నీ యొక్క జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఎదుర్కొనటానికి నీ వాక్యానికి లోబడనటువంటి ప్రజలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ న్యాయ విధులకు విధేయత చూపించినటువంటి ప్రజలు, ఆ విధంగా నీ యొక్క రక్షణను మేము కొనసాగించడానికి ఈ లోకంలో అభ్యంతరకరంగా నిలిచేటువంటి ప్రజల మధ్యలో నీ యొక్క ఆత్మ సహాయంతో ముందుకడుగులు వేయటానికి వారి ఎదుట మా విశ్వాసాన్ని మేము కనపరిచి నీకు మహిమకరంగా అడుగులు వేయటానికి కృప చూపించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవే నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా ముందుకు నడవటానికి కావలసిన నీ కృపనిచ్చి వారి ఎదుటున్న మార్గంలో నీ యొక్క ఆత్మ కార్యాలను జరిగించండి. నీ వారికి ఇచ్చిన తరాలను నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా ఆయుత్తపరిచి వారి ఎదుటున్న మార్గంలో నీ కొరకు శక్తివంతమైన సాధనాలుగా నీ మహిమను కనపరిచేటువంటి పాత్రలుగా మీరే నిలబెట్టి బలపరిచి మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయన అనుగ్రహించిన రక్షణలో ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్య ప్రభువు అక్కడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.